నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పార్టీ మారతానన్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న మంత్రులు. మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో చర్చిస్తున్న అమాత్యులు. తిరుమలలో వాటర్ అండ్ ఫుడ్ ల్యాబొరేటరీకి చంద్రబాబు శ్రీకారం. పకడ్బందీగా ఆహార పదార్థాల నాణ్యత పర్యవేక్షించేలా సౌకర్యాలు. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య. భార్య మృతితో మనస్తాపానికి గురై బలవన్మరణ. ఏప్రిల్ 2వ వారంలో రాష్ట్రంలో ప్రధాని పర్యటన. ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు హాజరు కానున్న మోదీ. టెహరాన్ సహా పలు ప్రాంతాలపై యుఎస్, ఇజ్రాయిల్ వైమానిక దాడులు. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై కొనసాగుతున్న ఇరాన్ ప్రతిదాడులు. తాజా అంశాన్ని చూస్తున్నాం. పార్టీ మారతానన్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ బుజ్జగిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అడిగి తెలుసుకుందాం. గంగాధర్, చెప్పండి, జీవన్ రెడ్డిని మంత్రులు బుజ్జగింపునకు సంబంధించి వివరాలేంటి? రాకేష్, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో గౌరవం దక్కటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నుంచి ఆయనకున్న జీవన్ రెడ్డికి ఇద్దరి మధ్యలో విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ మధ్యనే ఇక తీవ్ర మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్టుగా బహిరంగంగా ప్రకటించారు. అయితే ఈ గత వారం ప్రకటించిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో మంత్రులు శ్రీధర్ బాబు, అట్లు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సత్యము కాసేపటి క్రితం ఆయన నివాసానికి చేరుకున్నారు. అల్పాహారం చేసిన ఆయన వారితో అల్పాహారం చేసి రహస్యంగా మాట్లాడుతున్నారు. అయితే ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ వీడకుండగా మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొద్దిసేపట్లో మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. రాకేష్, అయితే గంగాధర్, చెప్పండి, జీవన్ రెడ్డికి పార్టీ పరంగా మీనాక్షి నటరాజన్ ఎలాంటి హామీ ఇచ్చారు? అంటే మనకు ఇంతవరకు అయితే ఏం హామీ ఇచ్చారు అనేది పార్టీ మారద్దు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే విషయం ఆయన నటరాజన్ ఏం ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారంగానే మంత్రులు శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు. ఆయనకు మీకు గౌరవం దక్కేలా మీకు చూస్తామని హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. రాకేష్, ధన్యవాదాలు గంగాధర్. కరీంనగర్ 2వ ఠాణా ఎస్ఐ చంద్రశేఖర్ భార్య స్వగ్రామం సీతంపేటలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే భార్య దివ్య ఆత్మహత్య చేసుకోగా గ్రామస్తులు ఎస్ఐపై దాడికి యత్నించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రశేఖర్ కరీంనగర్లోని హనుమాన్ నగర్లో భార్య దివ్య, 2 కుమారులతో నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లగా భర్త విధులకు వెళ్లిన తర్వాత విషం తీసుకున్న దివ్య తండ్రి భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే దివ్యను హైదరాబాద్కు తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందింది. తన కుమార్తె మరణంపై ఎలాంటి అనుమానం లేదని, ఆమె కడుపు నొప్పి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు దివ్య తండ్రి సమ్మయ్య తెలుపగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ 2వ ఠాణా ఎస్ఐ చంద్రశేఖర్ భార్య స్వగ్రామం సీతంపేటలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవలే భార్య దివ్య ఆత్మహత్య చేసుకోగా గ్రామస్తులు ఎస్ఐపై దాడికి యత్నించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రశేఖర్ కరీంనగర్లోని హనుమాన్ నగర్లో భార్య దివ్య ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లగా భర్త విధులకు వెళ్లిన తర్వాత విషయం తీసుకున్న దివ్య తండ్రి భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే దివ్యను హైదరాబాద్కు తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందింది. తన కుమార్తె మరణంపై ఎలాంటి అనుమానం లేదని, ఆమె కడుపు నొప్పి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు దివ్య తండ్రి సమ్మయ్య తెలుపగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దుల్లోని పురుషోత్తపట్నం పరిధి గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో బీటెక్ విద్యార్థులు మృతదేహాలు లభ్యమయ్యాయి. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా నిన్న 3 విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా ఈ రోజు ఉదయం మరో 2 విద్యార్థులవి వెలికితీశారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి నదిలో స్నానాలకు వెళ్లగా ప్రమాదం చోటు చేసుకుంది. అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థులు నది వద్ద ఫోటోలు తీసుకుంటూ అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. మృతులు అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీప్లుగా గుర్తించారు. పెంపుడు పిల్లి విషయంలో తలెత్తిన గొడవ ఓ ఎంబీబీఎస్ విద్యార్థి ప్రాణాలను బలికొంది. సికింద్రాబాద్లోని అల్వాల్ రిసాల బజార్కు చెందిన తుమ్మల ప్రిన్సీ శ్రేష్ఠ గత కొన్నేళ్లుగా పిల్లిని పెంచుకుంటోంది. పిల్లిని పెంచడం మంచిది కాదని తల్లిదండ్రులు పలుమార్లు ప్రిన్సీ శ్రేష్ఠను మందలించారని పోలీసులు తెలిపారు. పెంపుడు పిల్లి విషయంలో ఇంట్లో తరచూ గొడవ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పిల్లిని పెంచుకోవడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపం చెందిన ప్రిన్సీ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లాలో ఒంటరితనంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుబ్బాకకు చెందిన కోతుల స్వామి గత కొంతకాలంగా ఒంటరితనంతో సతమతమవుతున్నాడు. వివాహం కాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఒంటరితనాన్ని మర్చిపోయే క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. దీంతో మానసిక స్థితి మరింత దిగజారిపోగా జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని బతికి ఉండగానే కుటుంబ సభ్యులు శ్మశాన వాటికలో వదిలేశారు. మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన శ్రీధర్ ఉపాధి కోసం 5 ఏళ్ల కిందట సౌదీ అరేబియాకు వెళ్లి ఓ కంపెనీలో పనిచేసేవారు. ఇటీవల మూత్రపిండాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీధర్ను కంపెనీ స్వదేశానికి పంపింది. అచేతన స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు చింతకుంట శ్మశాన వాటికలో వదిలి వెళ్లగా స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మన జగిత్యాల చింతకుంట చెరువు దగ్గర శ్మశాన వాటిక దగ్గర ఒక అతను పడిపోయి ఉన్నాడని చెప్పి కాల్ చేసింది. అక్కడికి వెళ్ళేసరికి ఈయన బట్టలు లేకుండా ఎవరో ఒక చిత్తరు కప్పితే పడుకొని ఉన్నాడు. రాత్రి నుంచి అట్లనే ఉన్నాడట. అక్కడ సంబంధించిన వాళ్ళు ఎవరో కాల్ చేసి వీళ్ళు ఆయన కాలు ఆపరేషన్ కావాలి, ఆపరేషన్కు సంతకం చేయమంటే చెయ్యి అని చెప్పేసి వాళ్ళ భార్య వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడని చెప్పి అంటున్నాడు. అయితే ఆ నైట్ తీసుకొచ్చి పడేసింది కూడా వాళ్ళ బ్రదరే అని చెప్పేసి ఆయననే చెప్తున్నాడు. ఈ ఎందుకైల శ్రీధర్, పేషెంట్ పేరు ఎందుకైల శ్రీధర్, ఆయననే చెప్తున్నాడు. ఫోన్ నెంబర్ ఇచ్చిండు, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. అందుకే మేము హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎస్ఎల్బీసీతో పాటు డిండి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ పురోగతిపై సచివాలయంలో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే దేవరకొండ నుంచి అవుట్లెట్ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు ఇన్లెట్ పనులు ప్రారంభమైనందున ఎస్ఎల్బీసీ తవ్వకాలు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. 2 వైపులా తవ్వకాలు ప్రారంభమైనందున నిరంతరాయంగా పనులు కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు తవ్వకాలలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు నిబంధనలు కఠినంగా పాటించాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా నడిచిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉత్తమమైన రవాణా సేవలను అందించేందుకు ప్రభుత్వం వాహన్ పోర్టల్ను ప్రారంభించనుంది.
ఈ నెల 23న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాహన్ పోర్టల్ను ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్త వాహనాల సమాచారం ఒకే చోట లభ్యమవుతుందని అధికారులు తెలిపారు. ఈ పోర్టల్ ప్రజలకు వేగవంతమైన, సులభమైన సేవలను అందిస్తూ పారదర్శకంగా నడుస్తోందని అధికారులు తెలిపారు. వాహన్తో అనుసంధానం వల్ల తెలంగాణకు చెందిన వాహనాలు జాతీయ డేటా బేస్లోకి వెళ్లనున్నాయి. అదనపు వాహనాలకు వర్తించే 2% జీవితకాలపు పన్నును ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి రద్దు అమలులోకి వస్తుందని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పాండ్ 20 కోట్ల లీటర్ల నీళ్లు బట్టే పాండ్ కూడా నిర్మించి నీళ్లు కూడా అందించాం. అడుగడుగున ఆ ప్రాజెక్టు నిర్మాణంలో, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడంలో అణువణువున కూడా దాంట్లో కృషి చేశాం. ఇవాళ ఇండియాలో ది బెస్ట్ ప్లాంట్, ఆ టెక్నాలజీని మలేషియన్ టెక్నాలజీ వాడాలని, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండాలని, దానికి అవసరమయ్యే విద్యుత్తు దాని వ్యర్థాల నుంచి ఆ ఫ్యాక్టరీలోనే విద్యుత్ ప్లాంట్ పెట్టాలని, అదేవిధంగా రిఫైనరీ కూడా పెట్టాలని, ఇవన్నీతో కూడిన డిపిఆర్ను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది. ది బెస్ట్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ అంటే ఎంతో ముందు చూపుతోని ఈ ఫ్యాక్టరీకి ఆ రోజుల్లో మేము రూపకల్పన చేశాం. అది ఈరోజు మీరు ప్రారంభిస్తున్నారు. అందుకే అన్నాను, మాది శ్రమ ఫలితం, మీది శిలాఫలకం అని. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్ల నిర్మాణంలో, ఆయిల్ పామ్ పంట ఈ ప్రాంతానికి రావడంలో అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి. రెండవది, ఒక 4 భవనాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఈ 4 నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసినాయి. ఒకటి సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఆసుపత్రులకు ఇచ్చే మందులు హైదరాబాద్ నుంచి రావాలంటే ఆలస్యం అవుతుందని ఆ సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిద్దిపేటలోనే పెట్టాలని నిర్మించినాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్ అక్కడ పోయింది. 2 సంవత్సరాల నుంచి సెంట్రల్ డ్రగ్ స్టోర్ పనిచేస్తుంది, అక్కడే పనిచేస్తుంది. దానికి పలికేసుకుంటుండే ఇవాళ. ఈ సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది మరి 3,60,00,000తో నిర్మాణం అయిపోయి 2 సంవత్సరాల నుంచి అక్కడ ఫంక్షన్ చేస్తుంది. ఆల్రెడీ అందులో డ్రగ్ స్టోర్ పోయింది, పనిచేస్తుంది. దానికినే పలికేసుకుంటుండే వాళ్ళు. ఇక రెండవది ఆయుష్ హాస్పిటల్. ఈ ఆయుష్ హాస్పిటల్ అనేటువంటిది ఆ రోజు నేను దీన్ని ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆయుష్ హాస్పిటల్ని మంజూరు చేయడం జరిగింది. ఈ ఆయుష్ హాస్పిటల్ దాదాపు 25 కోట్ల రూపాయలతోని మంజూరు చేశాం. ఆల్రెడీ ఆయుష్ హాస్పిటల్ పూర్తయింది, అక్కడ ఓపీ నడుస్తూ ఉంది. దానికి నువ్వు పలికేసుకుంటున్నావు, ఇవాళ శిలా పలికేసుకుంటున్నావు. దానికి ఇంకా పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేయలే, నువ్వు దాన్ని ఫుల్లీ ఫంక్షనల్ చేయలే, దాన్ని ఏమీ పట్టించుకోలే, కానీ పలక మాత్రం వేసుకుంటున్నావు. నడుస్తున్న దానికి పలికేసుకుంటున్నావు ఆయుష్ హాస్పిటల్కు. ఇంకొక 2 పిహెచ్సిలు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాగవతల గ్రామాల్లో కూడా ఒక ఆసుపత్రి ఉండాలి, అక్కడ ప్రజలకు ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను గట్లమల్యాల గ్రామంలో 1,43,00,000తో మంజూరు చేసి పూర్తి కూడా చేశాం. ఎన్నికల కోడ్ రావడం వల్ల నేను ప్రారంభం చేయలేదు. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్ అయినరు, అది ఫంక్షనల్ ఉంది, ఆ ఊర్లో నడుస్తున్నది. దానికి పలికేసుకుంటున్నాం. మరొకటి మా మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారు కోరితే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి టౌన్ లో మంజూరు చేశాం. 1,43,00,000 రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసిన ఆ రోజు ఆరోగ్య మంత్రిగా నేను శాంక్షన్ చేసిన, అది నిర్మాణం అయిపోయింది. దానికి పలికేసుకుంటున్నాం. ఈ 4 పనులు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే పలకలేసుకుంటున్నాడు. అంతకుమించి నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో మొక్కలు గాని, ఫ్యాక్టరీ గాని, కాళేశ్వరం జలాలు గాని అన్ని కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆనాడు మా ప్రభుత్వం చేసిందే. ఇకపోతే జిల్లా జైలు 78 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన జైళ్లు సిద్దిపేటలో నిర్మించాం. మేము ఆలయాలు నిర్మించాం, విద్యాలయాలు నిర్మించాం, రిజర్వాయర్లు నిర్మించాం, రహదారులు నిర్మించాం, ఆసుపత్రులు నిర్మించాం, జైలు కూడా నిర్మించాం. ఆ రోజు నా ఆలోచన ఏముండే అంటే
ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జిల్లా జైలు ఉంది. ఆ స్థలము మున్సిపాలిటీకి ఇవ్వాలని, భవిష్యత్తులో మున్సిపాలిటీ పెరుగుతూ ఉంది కనుక మున్సిపల్ ఆఫీస్ సరిపోతలేదు, అక్కడ ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ ఆఫీస్ కూడా ఎక్స్టెన్షన్ కట్టాలని చెప్పి జిల్లా జైలు కూడా సరిపోక అప్పుడప్పుడు ఖైదీలను కరీంనగర్కు చెర్లపల్లికి పంపుతా ఉన్నారు అని నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి 78 కోట్లు జైలుకు మంజూరు చేయించాం. అసలు ల్యాండ్ దొరకలేదు. అప్పుడున్న మా ఇన్సాన్పల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వాళ్ళందరినీ పిలిచి బతిలాడి అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, మా సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి వీళ్ళందరం కూడా కష్టపడి ఆ 30 ఎకరాలు అక్కడ భూమిని సేకరించి మేము జిల్లా జైలుకి ఇచ్చాం. ఆ భూసేకరణకు ఎంతో కష్టపడ్డాం. 30 ఎకరాల భూమి సేకరించి మేము ఆ జిల్లా జైలుకి ఇచ్చి 78 కోట్లు మంజూరు చేయించి కట్టించింది మేము, శిలాపలకేసుకుంటున్నది మీరు. సరే, ఆ జైలు నిర్మాణంలో ఆ రోడ్డు కూడా లేకుండా దానికి రోడ్డు వేయించినాం, భూసేకరణ చేసినాం, నిధులు మంజూరు చేసినాం. ఇప్పుడు 2 ఏళ్లైంది అది పూర్తయి. 2 ఏళ్ల నుంచి నువ్వు రాక ఇనాగ్రేషన్ కు టైం ఇయ్యాక 2 ఏళ్ల తర్వాత నువ్వు అది కూడా నరమెట్టలు కూర్చొని దానికి ఆన్నే పలికేసుకుంటున్నావు. ఆ పలక తెచ్చి ఫిట్ చేసుకుంటావు. సరే చేసుకో, నాకేమీ జలసీ లేదు. నువ్వు ముఖ్యమంత్రి చేసుకుంటే చేసుకో, దానికేం అభ్యంతరం కూడా లేదు. కానీ శ్రమ ఎవరిది, పలకం ఎవరిది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. శ్రమ ఎవరిది, శిలాఫలకం ఎవరిది? ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అయినా, జిల్లా జైలు అయినా, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయినా, ఆయుష్ హాస్పిటల్ అయినా, టీఎస్ఎంఐడిసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ అయినా ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పూర్తయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మా ప్రభుత్వమే ఇచ్చింది. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా దీని ఎక్స్టెన్షన్ కోసం కూడా నేనే ఆ రోజు ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అమృత్ స్కీమ్ లో ఫేజ్ 2 కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అన్ని లెటర్లు ఉన్నాయి. ఆ రోజు పంపిన డిపిఆర్ గాని, నా లెటర్ గాని, నేను మంత్రిగానే ఆ రోజు తయారు చేసి పంపినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు బయట పెడతా. అన్ని పంపించి ఎక్స్టెన్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మేం మంజూరు చేసిందే. దానికి కూడా నువ్వు సరే మీ ప్రభుత్వం వచ్చినాక కేంద్రం క్లియర్ చేస్తే దానికి పలికేసుకుంటున్నావు, అభ్యంతరం లేదు, వేసుకోండి. కానీ నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఇలా కనబడ్డ దేవుడి మీద ఎలా ఒట్టు పెట్టినావు నువ్వు. రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని. మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ నువ్వు ఏ గ్రామానికైతే నర్మెట గ్రామానికి వెళ్తున్నావో ఆ నర్మెట గ్రామంలో కూడా ఇప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ మా నర్మెట గ్రామంలో గాని సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ 22,819 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ బకాయి పడ్డవు. దేవుని మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల రుణమాఫీ పెండింగ్ లో ఉంది. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి చెప్పినావు. సిద్దిపేట పాత బస్టాండ్ కాడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రుణమాఫీ పూర్తి చేసుకునే వస్తా సిద్దిపేటకు అన్నావు. మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు? అయిందా రుణమాఫీ? ఒక నర్మెట గ్రామంలోనే ఎంతమంది ఉన్నారు శ్రీకాంత్? ఎంతమందికి కావాలి అని ఒక క్వశ్చన్ అడిగినా. 350 మందికి ఒక నర్మెట గ్రామంలో ఎక్కడైతే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందో ఆ గ్రామంలోనే ఇంకా 350 మందికి రుణమాఫీ కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి కాలేదు. మా నియోజకవర్గంలో రుణమాఫీ అయింది 48%, కానటువంటి రైతులు 52%. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సో చెయ్యి, రుణమాఫీ చేయమని నేను కోరుతా ఉన్నా. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. మరి ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నావు? ఇప్పుడు రేపు ఇస్తా అన్నావు, సంతోషం, ఇవ్వండి. కానీ మీరు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. 2024-25 ఖరీఫ్ ఎగ్గొట్టినారు. రబీలో 3 ఎకరాల వరకే ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట రబీకి కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి 3 పంటలకు మీరు రైతు బంధు ఎగ్గొట్టారు. ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నారు? దయచేసి 3 పంటలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా జీవో ప్రకారంగా
బకాయి పడ్డ 3 పంటల రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన, రాష్ట్రంలోని అందరూ రైతుల పక్షాన, మా సిద్దిపేట రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మూడోది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో, బడ్జెట్ ప్రసంగంలో పంటల బీమా చేస్తామని ఉదరగొట్టారు. 2.5 ఏళ్ళైంది పంటల బీమా అయిందా? పంటల బీమా చేయకపోతేవి వడగళ్ల వాన వల్ల, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ₹1 ఆర్థిక సాయం చేయలేదు. మా దగ్గర 3 సీజన్లలో వడగళ్ల వాన వల్ల పంటలు దెబ్బతిన్నాయి. 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, మధ్యలో వర్షాకాలంలో కూడా తుఫాను వల్ల, అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎన్యూమరైజేషన్ చేసి ప్రభుత్వానికి పంపించాం. ఈ వడగళ్ల వానతో నష్టపోయిన సిద్దిపేట రైతులకు, రాష్ట్ర రైతులకు కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలని రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ మాట తప్పినావు, ఎన్నికల్లో ఊదరగొట్టి రైతు బంధు ఎగ్గొట్టినావు 3 పంటలకు. వడగళ్ల వాన, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు కూడా నష్టమైన ఇంతవరకు నయా పైసా ఇవ్వలేదు. వాటికి తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పని కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కొత్తగా మంజూరు చేసింది లేదు. కానీ ఇవాళ మా పనులు రద్దు చేశారు. సరే, మేము కష్టపడ్డాం, భూమి సేకరించినాం, నీళ్లు తెచ్చినాం, మంజూరు తెచ్చినాం, పనులు పూర్తి చేసినాం. నువ్వు పలకలు వేసుకుంటున్నావు, పర్వాలేదు వేసుకో. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సిద్దిపేటలో 1,070 కోట్ల రూపాయల పనులు రద్దు చేశారు. ఆన్ గోయింగ్ పనులు అర్ధాంతరంగా ఆపివేశారు. తిరుమల శ్రీవారి చెంతకు వచ్చే భక్తులకు కల్తీ లేని నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతను ఇందులో పరీక్షిస్తారు. 12,000 చదరపు అడుగుల్లో 2 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఆధునిక యంత్రాలతో ల్యాబొరేటరీని తీర్చిదిద్దారు. తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అన్న ప్రసాదాల నాణ్యత, స్వచ్ఛతను మరింత పకడ్బందీగా పర్యవేక్షించేందుకు ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఫుడ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. టీటీడీ స్థలం కేటాయించగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 9 నెలల వ్యవధిలో ఈ ల్యాబ్ నిర్మాణం పూర్తయింది. దాదాపు 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రయోగశాలను నిర్మించారు. ల్యాబ్ను ప్రారంభించిన అనంతరం అందులోని యంత్రాలను ఏపీ సీఎం పరిశీలించారు. శ్రీవారి లడ్డు, అన్న ప్రసాదాలతో పాటు నెయ్యి, నూనె, పాలు వంటి ముడి సరుకుల్లో కల్తీని సూక్ష్మ స్థాయిలో పసిగట్టేలా ప్రయోగశాలలో ఆధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేశారు. ల్యాబ్లో కెమికల్, మైక్రోబయాలజీ అనాలసిస్కు సంబంధించిన చిన్న, పెద్ద కలిపి సుమారు 50 రకాల యంత్రాలను కోట్ల రూపాయలు వెచ్చించి అమర్చారు. నెయ్యిలో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఆయిల్ వంటి పదార్థాలతో పాటు పాలు, నూనెల్లో రసాయన వ్యర్థాలు, భారలోహాలు వంటి అవశేషాలను ఈ యంత్రాలు సులువుగా గుర్తించగలవు. గరిష్టంగా ఒక నమూనాపై 50 రకాల పరీక్షలు చేసే సామర్థ్యం ఈ యంత్రాలకు ఉంది. ఈ యంత్రాల పనితీరును ఏపీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారులను అడిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును తెలుసుకున్నారు. 22 రోజులుగా దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో వైమానిక దాడులతో ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. లెబనాన్లోని హెజ్బొల్లాపై సైతం దాడులు జరుపుతున్నాయి. ఇరాన్తో చర్చలు జరిపినా కాల్పుల విరమణ ఉండబోదని ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలోనే దాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్ అణు నిల్వలను స్వాధీనం చేసుకోవడం లేదా అక్కడి నుంచి తరలించడంపై ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఇజ్రాయెల్పైకి ఇరాన్ భారీ సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. జెరూసలేం, టెల్ అవీవ్ పరిసర ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి.
ఇరాన్ క్షిపణి దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధృవీకరించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని అడ్డుకునేందుకు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సూచించింది. అటు ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి హిందూ మహాసముద్రానికి విస్తరించాయి. హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మకమైన అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఆకాశాన్ని అంటుతున్న ముడి చమురు ధరలను తగ్గించేందుకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు విక్రయంపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెట్ ఎక్స్ మాధ్యమంలో వివరాలు వెల్లడించారు. తమ నిర్ణయం వల్ల సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. అయితే ఇరాన్ చమురుపై తాత్కాలికంగా ఆంక్షల ఎత్తివేత అంశంలో స్పష్టతనిచ్చారు. ఇప్పటికే ఓడల్లో ఉండి రవాణాలో ఉన్న ఇరాన్ చమురుకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. కొత్తగా ఇరాన్ చమురు ఉత్పత్తికి లేదా కొనుగోళ్లకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ వెసులుబాటు ఏప్రిల్ 19 వరకు మాత్రమే ఉంటుందని స్కాట్ బెన్సెట్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం కాకముందు బ్యారెల్ ధర $70 ఉండగా ఈ వారం అది గరిష్టంగా $119.50 చేరుకుంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్కు $3.99 పెరగడంతో ఈ సడలింపు ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తూనే మరోవైపు ప్రపంచ చమురు మార్కెట్ను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల భారత మార్కెట్లో కూడా చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇరాన్తో జరుగుతున్న సంఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఉన్మాద పాలనపై తాము చేపట్టిన సైనిక చర్యలు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాయని, త్వరలోనే వాటిని ముగించే ఆలోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం, లాంచర్లు పూర్తిగా నిర్వీర్యం చేయడం, రక్షణ రంగ మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయడం తమ లక్ష్యంలో భాగమని చెప్పారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేనను తుడిచిపెట్టడం, ఆ దేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా చూడటం తమకు కీలకమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించడం తమ లక్ష్యంలో భాగమని ట్రంప్ వివరించారు. దక్షిణ కొరియాలోని డేజియన్ నగరంలో ఒక ఆటో విడిభాగాల కర్మాగారంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 59 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆటో విడిభాగాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు కార్మికులు భవనంపై నుంచి కిందకు దూకారు. మరికొందరు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. తొలుత మనుషులు లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉండడంతో రోబోలను పంపి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించారు. ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 10 మంది మంటల్లో చిక్కుకొని కాలిపోగా వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. సహాయక చర్యల సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 100 కేజీల అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. లేదంటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలోని ఓహులో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల వల్ల వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. వహియానా అనే 120 ఏళ్ల నాటి పురాతన ఆనకట్ట ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో హెలివా, వయలువా ప్రాంతాల్లోని సుమారు 5,500 మందికి తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జెట్ స్కీల సాయంతో వరదలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హెలికాప్టర్లను సైతం సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈదుల్ ఫితర్ వేడుకలను జరుపుకుంటున్నారు.
నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ముగియడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఈద్గాలు మసీదులు కిక్కిరిసిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చరిత్రాత్మక జామా మసీదు వద్ద వేలాది మంది ముస్లింలు నమాజ్ నిర్వహించారు. ఉదయం 6 గంటలకే ప్రార్థనలు ప్రారంభం కాగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. మహారాష్ట్రలోని మాహిం దర్గాకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆజాద్ మైదాన్, ఇతర ఈద్గాల వద్ద కూడా సామూహిక ప్రార్థనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోనూ వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పవిత్ర రంజాన్ పురస్కరించుకొని సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. భారీగా తరలివచ్చిన ముస్లింలతో మసీదులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో సందడి వాతావరణం నెలకొంది. మక్కా మసీద్లో వేల మంది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. మీరాలం ఈద్గాలో ప్రార్థనలకు భారీగా తరలివచ్చారు. రంజాన్ సందర్భంగా పాత బస్తీలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారు. రద్దీ దృష్ట్యా పాత బస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్లో జరిగిన ప్రార్థనలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ ముస్లింలను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. యూజులేష్ ఈద్గా మైదానంలో మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. कि हम ये काम कर रहे हैं कि हम कोई होशियार नहीं है, हम एक मामूली आदमी से भी बता रहे हैं. आप فضلا كبيرا ولا تطع الكافرين والمنافقين ودع أذاهم وتوكل على الله. ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. పలువురు స్థానిక నాయకులు ప్రార్థనలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరిలో ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటున్నారు. ఈద్గా, జామా మసీద్, ఖిలాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రంజాన్ వేడుకలలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల మంది ముస్లింలు ఒకే చోట చేరి సామూహిక ప్రార్థనలు చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు రోడ్డులో ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రంజాన్ వేడుకలు అంబరాన్నంటాయి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు నేడు ఈదుల్ ఫితర్ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఉదయమే ఈద్గాలు, మసీదులకు చేరుకొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. మెదక్లోని నవాపేట ఈద్గా వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు ప్రార్థనలలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకున్నారు. బొక్కలగడ్డ, కాజీపేట ఈద్గా మైదానాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ولا تطع الكافرين والمنافقين ودع أذاهم وتوكل على الله وكفى بالله. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటళ్లు, వసతి గృహాల యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే అధికారికంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పౌర సరఫరాల శాఖ నిలిపేసింది. దీంతో చాలా వరకు కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న పరిస్థితి మొదలైంది. కట్టెల పొయ్యిపై వంట చేయడం చాలా ఇబ్బందిగా మారిందంటున్న సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంటీన్ నిర్వాహకులు కుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి.
పశ్చిమ ఆసియాలో ఏర్పడినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానివల్ల అయితే మాత్రం సంగారెడ్డి జిల్లాలో పరోక్షంగా ఆ ప్రభావం పడిందని చెప్పుకోవాలి. ఏదైతే కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ క్రమంలోనే కొన్ని హోటల్స్ మూసేశారు. అలాగే ఈ ఏదైతే ఈ హోటల్స్ అలాగే పాఠశాలలకు నిర్వహించే పాఠశాలలు కావచ్చు, వైద్య కళాశాలలు కావచ్చు, వాటికి ఆహారం విద్యార్థులకు ఆహారం అందిస్తున్నటువంటి ఏ నిర్వాహకులు అయితే మాత్రం ఈ కమర్షియల్ సిలిండర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు అందించడానికి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ సంబంధించినటువంటి వైద్య కళాశాల ఏదైతే ఉందో దానికి నిర్వాహకులు కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ కుమార్ గారు, ఎప్పటి నుంచి ఈ గ్యాస్ నిలిచిపోయింది? కట్టెల పొయ్యి పైన ఎప్పటి నుంచి వండుతున్నారు? మీకు కట్టెల పొయ్యి పైన వండటం వలన ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి? వారం 10 రోజులు అవుతుంది కట్టెల పొయ్యి మీద ఉండబట్టి బాగానే ఇబ్బంది ఉంది. మాకు కూడా పొగలు చక్కగా పడతలేవు. వారం అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది. అప్పటి నుంచి వస్తలేవు. అప్పుడేమో 1950 ఎంత ఉండే, ఇప్పుడు ఒక గ్యాస్ అడిగితే 6000 అంటున్నారు. కట్టెలు కూడా బాగానే పెరిగినాయి. కట్టెలు అప్పుడు 3500 ఉండే, ఇప్పుడు టన్నుకు 5000 6000 అంటున్నారు. ఇప్పుడు వరకు కూడా గ్యాస్ పొయ్యిల మీద అలవాటు పడిపోయారు వంట వండడానికి. ఇప్పుడు సడన్గా కట్టెల మీద వండాలంటే కొంత ఇబ్బందికర వాతావరణం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా పొగ పడతలేదు. ఇప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది. నైట్ కూడా నీరు పడతలేదు, కళ్ళన్నీ మండుతున్నాయి. మళ్ళీ మార్నింగ్ 5కి లేవాల్సి వస్తుంది. అదే ఇబ్బంది అవుతుంది మాకు కూడా. అంటే గ్యాస్ మీద వండటం అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టినప్పుడు మీరు టైం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నారు? ఈ అడ్జస్ట్ అంటే కొంచెం ఒక 2 గంటల ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాం. గ్యాస్ ఉన్నప్పుడు అయితే 10 వరకు ఇట్లా ప్రిపేర్ చేసేది. ఇప్పుడు 7:30 8 వరకు ప్రిపేర్ చేస్తున్నాం. గ్యాస్ అంటే ఇక తొందర అవుతాయి కదా. ఇప్పుడు కట్టెల పొయ్యి కాబట్టి ఒకసారి మండుతుంది, ఒకసారి మండదు, గాలి వస్తుంది. అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎంతమందికి భోజనం అందిస్తారు? మీ దగ్గర ఎంతమంది వర్కర్లు ఉంటారు? ఇప్పుడు ఈ గ్యాస్ లేకపోవడం వల్ల ఎలా ఇబ్బందులు ఏమైనా అవుతున్నాయి? అవుతున్నాయి. ఇప్పుడు ఫుల్ స్ట్రెంత్ ఉంటే 450 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడైతే 200 మెంబర్స్ ఉన్నారు అంతే. కొంచెం హాలిడేస్ అని ఇంటికి వెళ్ళి మేము వర్కర్లో 15 మెంబర్స్ ఉంటాం అంతే. ఇప్పటికైతే కట్టెలు అందుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా అన్ని చోట్ల కట్టెలు వస్తే మీకు అందవు. మరి అలాంటప్పుడు ఏం పరిస్థితి? ఏం పరిస్థితి అంటే ఇక ఆలోచించాలి. ఇక మనం అందనప్పుడు బంద్ చేసుకొని పోవడం. మేము కూడా ఏమున్నది, గ్యాసులు వస్తే ఏం లేదు. గ్యాసులు కావాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఇక రాను కట్టెలు అంతే అందరూ తెలియదు మనకు కూడా. ఈ ప్రభుత్వాన్ని అంటే మాకు గ్యాస్ కావాలని కోరుకుంటాం. ఎంత జల్దీ వస్తే అంత మాకు కూడా న్యాయము. మా హెల్త్లు కూడా కొంచెం బాగుంటాయి. ఇప్పుడు పొగల వల్ల మా హెల్త్లు కూడా ఖరాబ్ అవుతాయి కదా. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మెదక్ జిల్లాలో అయితే మాత్రం కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం పౌర సరఫరాల శాఖ అయితే పూర్తిగా నిలిపేసిందని చెప్పుకోవాలి. అలాగే సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వాటి సరఫరా పూర్తిగా దాదాపు ముగిసినట్టు అని చెప్పుకోవాలి. ఈ కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతోనే ఈ హోటల్స్ కావచ్చు, అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి భోజనాలు ఏవైతే ప్రిపేర్ చేస్తారో వాటన్నిటిని కూడా కొంతమేరకు తగ్గించుకోవడం, మరి కొంతమేరకు అయితే మాత్రం కట్టెల పొయ్యి వైపు వెళ్తున్నారని చెప్పుకోవాలి. కట్టెల పొయ్యి ఇప్పటి వరకు మండించిన వారు ఇప్పుడు కట్టెల పొయ్యి మండించడం వలన కొంత పొగ రావడం, అలాగే అవి పచ్చివి ఇవ్వడం వల్ల ఏదైతే ఈ కట్టెల వల్ల కొంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు కూడా చెబుతా ఉన్నారు. అనున్న రోజుల్లో అయితే మాత్రం ఈ కమర్షియల్ సిలిండర్లు రాకపోతే పూర్తిగా నిలిపివేసుకుని ఆహారం వండటం, అలాగే భోజనాలు కావచ్చు, అలాగే టిఫిన్స్ కావచ్చు, హోటల్స్లో అయితే మాత్రం ఇప్పటికీ నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో ఏదైతే ఈ పాఠశాల అలాగే వైద్య కళాశాల అటువంటి ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో వాటికి కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి అయితే తలెత్తుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా కమర్షియల్ సిలిండర్లని సరఫరా చేసే విధంగా పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే ఈ హోటల్స్ కావచ్చు, అలాగే ఈ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ డెలివరీ కోసం ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల స్టాక్ లేదని బోర్డులు పెడుతుండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. పలుచోట్ల ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుక్ చేసిన తర్వాత 3-4 రోజులైనా సిలిండర్ డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. రోజు ఉదయం నుంచి గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్న చివరకు ఉట్టి చేతులతోనే వెనుదిరుగుతున్నారు.
ఆదిలాబాద్లో 3 ఏజెన్సీలు ఉంటే అందులో ఒకటి మినహాయిస్తే మిగిలిన 2 ఏజెన్సీలకు వచ్చే గ్యాస్ వివరాలేవీ వెల్లడి కావట్లేదు. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అదే పరిస్థితి. ఫోన్లలో డెలివరీ అయినట్లు సందేశం వచ్చిందని ఏజెన్సీని సంప్రదిస్తే ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం స్టాక్ ఆలస్యమైనందున కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. నిన్న మాకు మెసేజ్ వచ్చింది డెలివరీ అయినట్టు, మాకు మాత్రం డెలివరీ కాలేదు. ఇక్కడికి వచ్చి అడుగుతేనేమో అందరికి అవే మెసేజ్లు వస్తున్నాయి, అట్లనే వస్తున్నాయి, లైన్లో నిలబడి అంటున్నారు. మరి డెలివరీ చేసినప్పుడు లైన్లో ఎందుకు నిలబడాలి మేము? మళ్ళీ ఇవన్నీ మొత్తం మాన్యువల్ రిసిప్ట్లు ఇస్తున్నారు, ఆన్లైన్ రిసిప్ట్లు ఎవరికి ఇస్తలేదు. మళ్ళీ డెలివరీ ఆప్షన్ లేదని చెప్పిండు. అక్కడైతే అన్ని డెలివరీ చేస్తున్నారు, అన్ని డెలివరీ బుడ్లు నింపుతున్నారు, మొత్తం హోటల్లో అమ్ముతున్నారు. అన్ని హోటల్లో చిన్న చిన్న బుడ్లే ఉన్నాయి. మరి డెలివరీ ఆప్షన్ లేనప్పుడు అవన్నీ ఎందుకు నింపాలా? పబ్లిక్ మాకు అన్ని డ్యూటీలు ఉన్నాయి, ప్రైవేట్ జాబులు చేసుకుంటారు. జాబులు చేసుకోమంటారా లేకుంటే ఇవి లైన్లో నిలబడి ఉండమంటారు. ఇప్పటికి 3 రోజులు అవుతుంది ఒక్కొక్కళ్ళు. అట్లా దానిలో ఉన్న అధికారులు కూడా ఉల్టా మామి వీడియోలు తీసుకుంటే మామినే ర్యాష్గా మాట్లాడుతున్నారు. బయటకు జరుగు అంటారు. వాళ్ళు సర్వీస్ చేయనప్పుడు డీలర్షిప్ ఎందుకు తీసుకోవాలి? పబ్లిక్ సఫర్ చేసేటోళ్ళు అయితే డీలర్షిప్ ఎందుకు తీసుకుంటారు? బ్లాక్ దందా నడపదందు కాల్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే సమయం వృధా అవుతుంది. డోర్ డెలివరీ చేయాల్సినటువంటి గ్యాస్ కంపెనీలు ఈ రోజు గ్యాస్ ఎంత సరఫరా అవుతున్నా గానీ డోర్ డెలివరీ ఇవ్వట్లేదు అని అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజు ఒక అనుమానం వ్యక్తమవుతుంది. లైన్ లో ఉదయం నుంచి 5 గంటల నుండి వ్యక్తులం సిలిండర్లు పెట్టుకొని ఇక్కడ నిల్చున్నా గానీ చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. ఆ స్కూళ్ళకు వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళలేక పరిస్థితి ఉంది. కాలేజీలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు, చేళ్లలో పనులకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఎండలో ఇబ్బంది పడుతున్నారంటే ఒక్కసారి గ్యాస్ నిర్వాహకులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సరి అయిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా తెలియజేసుకున్నాం. గ్యాస్ బుక్ చేసుకున్నా 3 రోజులకు వస్తాయని చూసుకున్నా, వెయిటింగ్ చేసిన. మళ్ళా గ్యాస్ గోదాం కాడ ఇస్తున్నారంటే గ్యాస్ గోదాం కాడికి వచ్చిన 12వ తారీఖు గ్యాస్ డెలివరీ అయినట్లు చూపెడుతున్నది. నాకైతే గ్యాస్ రాలేదు, డెలివరీ అయినట్లు చూపెడుతున్నది, పైసలు ఇచ్చినట్లు చూపెడుతున్నది. నాకైతే ఇప్పటిదాకా గ్యాస్ రాలేదు, ఏమి రాలేదు. టెక్నికల్ ఇష్యూ అది ఇది అని చెప్పుతున్నారు. దానికి ఏమో ఎన్నడో 3 రోజుల వాటి కట్టెల పొయ్యి మీద అనుకొని తింటున్నాము. ఇక్కడ దాకా లైన్ లో ఉండాలంటే మేము చేసుకొని బతికేటోళ్ళము. లైన్ లో ఉంటే మేము ఎన్ని రోజులు ఇట్లా లైన్ లో ఉందుకుంటా పోవాలా? 3 రోజుల లైన్ లో ఉంటూనే ఉన్నాము. ప్లాంట్ నుండి వచ్చే వెహికల్స్ కొంచెం డిలే కావడం వల్లనే డిలే అవుతుంది తప్ప సిలిండర్ లేవన్న మాత్రం అపోహమ ఎవరు కూడా నమ్మకూడదు. సోషల్ మీడియాలో కూడా వచ్చే వార్తలు కూడా అవాస్తవంగానే మేము ట్రీట్ చేస్తున్నాము. జిల్లా యంత్రాంగం కూడా అదే చెప్తున్నారు అందరికీ కూడాను. అందరూ ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దని మేము అందరికీ సూచిస్తున్నాం. గృహ వినియోగానికి సంబంధించి వంట గ్యాస్ కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లాకు తలమానికంగా ఉన్న మహబూబ్ సాగర్ చెరువు రోజురోజుకు మురుకుగుపంగా మారుతోంది. గుర్రబడెక్కతో పూర్తిగా చెరువు నిండిపోయి కలుషిత నీటి ప్రభావంతో చేపలు మృత్యువాత పడ్డాయి. పర్యవేక్షణ లోపంతో మందుబాబులకు అడ్డాగా మారింది. చెరువును శుద్ధి చేసేందుకు ప్రభుత్వం 40 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాకి ప్రధాన ఆయకట్టుగా ఉన్నటువంటి మహబూబ్ సాగర్ చెరువు అయితే మాత్రం సుందరీకరణకి నోచుకోవడం లేదనే చెప్పాలి. ఏదైతే ఈ చెరువు కట్ట ఉందో ఆ చెరువు కట్ట ఇటు మద్యం ప్రియులకి ప్రధానంగా ఒక అడ్డాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. పైగా ఇదే ప్రాంతంలో పదుల సంఖ్యలో దాదాపు ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఘటనలు కూడా ఇక్కడే చూసాం. సిద్దిపేట జిల్లా కోమటి చెరువు ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ చెరువును కూడా తీర్చిదిద్దుతామని చెప్పి రాజకీయ నేతలు అయితే చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి అయితే నోచుకోలేదు. ఏదైతే ఈ బోటింగ్ ఉందో ఆ బోటింగ్ కూడా సుందరీకరణ చేసి మొత్తం చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తాం. శని ఆదివారాలు కూడా హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడి నుంచి సుందరీకరణ పేరుతో సంగారెడ్డి ఒక ఆహ్లాదకరమైన పర్యావరణ వాతావరణాన్ని కల్పించే విధంగా కూడా ఈ చేస్తామని చెప్పి అటు అధికారులు అలాగే రాజకీయ నేతలు అయితే మాత్రం కూడా పలుమార్లు వాగ్దానాలు చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఈ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పాలి. పైగా సంగారెడ్డిలో ఉన్నటువంటి 38 వార్డులకు సంబంధించినటువంటి మురికి నీరు ఏదైతే ఉందో డ్రైనేజీల ద్వారా నేరుగా ఇదే చెరువులోకి వదలటం వలన పూర్తిగా కాలుష్యం అయిపోయింది. దీంట్లో భారీ ఎత్తుగా చేపలు అయితే మృత్యువాత పడ్డాయి. దీంతో దాదాపు 50 కుటుంబాలకు పైగానే ఇదే చెరువుకు సంబంధించినటువంటి దీంట్లో చేపలు పట్టుకుని జీవనం సాధిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు మొత్తం దాదాపు 150 ఎకరాల విస్తీర్ణం అయితే కలిగి ఉంది. దాంతో చెరువు అయితే మాత్రం పూర్తిగా గుర్రపు డెక్క నిండిపో
లేకపోవడం వల్ల ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోయి చేపలు అయితే మాత్రం రోజు రోజుకు మృత్యువాత పడుతున్న సందర్భం అయితే ఉంది. తూతూ మంత్రంగా కొంతవరకు అయితే పైన ఉన్న గుర్రపు డెక్కను తొలగిస్తున్నారు. తర్వాత మాత్రం యథాతథంగా అయిపోతుందని చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా ఇక్కడ ఇదే మహబూబ్ సాగర్కు 10.40 MLDల మురుగునీరు అయితే చేరుతా ఉంది. దీన్ని శుద్ధి చేయడానికి గతంలో అయితే మాత్రం 41.40 కోట్ల నిధులను అయితే మాత్రం ప్రభుత్వం కేటాయించిందని చెప్పాలి. ఈ మురుగు శుద్ధి ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం 3.50 ఎకరాలను అయితే మాత్రం ఈ మున్సిపాలిటీ అధికారులు అయితే గుర్తించారు. కానీ ఇప్పటి వరకు ఆ పనులను అయితే మాత్రం ప్రారంభించలేదనేది చెప్పుకోవాలి. మద్యం ప్రియులు రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి ఈ ఆట వస్తువులు ఏవైతే వాటిని అన్నింటిని కూడా పూర్తిగా విరగొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. పోలీసులు కావచ్చు, అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఇటువైపు కన్నేసిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. పూర్తిగా పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఈ సుందరీకరణ అయితే మాత్రం ఎప్పటికీ అవుతుందా అని చెప్పి పట్టణ ప్రజలైతే మాత్రం ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. చెరువులో ఉన్న బోటు వినియోగం మొత్తం పూర్తిగా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. దాని మరమ్మతుల కోసం అయితే మాత్రం ఇప్పటికే నిధులు కేటాయించినా కానీ దానిని పూర్తిగా మరమ్మతులు చేసి అందుబాటులో తీసుకురావట్లేదని చెప్పాలి. ఇప్పటికైనా సరే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ అభివృద్ధి చేయాలి. దీన్ని సుందరీకరణం చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరణం కల్పించారు. కెమెరామెన్ మోషతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. నిజామాబాద్ జిల్లాలో ప్రతి వేసవిలోనూ దాహార్తిని తీర్చుకునేందుకు రహదారులపైకి వచ్చి వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడేవి. మూగజీవాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. సోలార్ బోర్వెల్స్ ఏర్పాటు చేసి వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తోంది. ఎండాకాలం వస్తే నిజామాబాద్ జిల్లాలో చిరుతపులులు తరచూ జనావాసాల్లోకి వచ్చేవి. రహదారులపై సంచరిస్తున్న క్రమంలో వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోయేవి. మూగజీవాలు ప్రమాదాల బారిన పడకుండా అటవీశాఖ చర్యలు చేపట్టింది. వన్యప్రాణులకు తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ రంగంలోకి దిగింది. ఇందల్వాయి అటవీ రేంజ్ పరిధిలో 5 చోట్ల సోలార్ బోర్వెల్స్ ను బిగించింది. ఆ పంపుల ద్వారా వచ్చిన నీటితో అక్కడే ఏర్పాటు చేసిన నీటి కుంటలను నింపుతున్నారు. ప్రస్తుతం అవి నీటితో కళకళలాడుతూ వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నాయి. ఇందల్వాయి అటవీ రేంజ్ పరిధి దాదాపు 50,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ క్షేత్ర పరిధిలో ఇప్పటికే 24 సాసర్ పిట్లు, 70 వరకు ఊట చెరువులు అందుబాటులో ఉన్నాయి. గతంలో వీటిలోని నీరు సరిపోక వన్యప్రాణులు గ్రామాల్లోకి వచ్చి ప్రమాదాలకు గురయ్యేవి. గతంతో పోలిస్తే ఇప్పుడు వన్యప్రాణులు జనంలోకి రావడం తగ్గిందని ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్ తెలిపారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సోలార్ బోర్వెల్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. దీంట్లో 5 సోలార్ పీటీలు, 102 మన పర్కులేషన్ ట్యాంకులు, 64 సాసర్ పిట్స్. ఈ సాసర్ పిట్స్ అనేది వారంకి ఒకసారి వాటర్ నింపడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు మామూలు పీటీస్ లో మాత్రం నేచురల్ వాటర్ ఉంటుంది. ఏదైతే మన వర్షాకాలానికి వస్తే వాటర్ అవే ఉంటాయి. అది ఎండిపోతుంది కాబట్టి ఆ ఎండిపోతే మన అటు జంతువులు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే డిపార్ట్మెంట్ సోలార్ పీటీలు, సోలార్ బోర్వెల్స్ అనేది చేయడం జరిగింది. అలాంటి ఉద్దేశంతోనే ఈ రేంజ్ పరిధిలో 5 సోలార్ పీటీలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. అయితే ఇంత ఎండలో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో వాటర్ లేకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఈ 24 అవర్స్ అంటే 12 అవర్స్ ఎప్పుడైతే ఎండ స్టార్ట్ అవుతుందో ఎండ ముగించే వరకు కూడా ఆటోమేటిక్ గా సోలార్ పీటీలు రన్ అవుతాయి కాబట్టి బోర్వెల్స్ మనకు ఈ 4 to 5 months ఇబ్బంది ఏముండదు. అటవీ జంతువులు అనేది దాని మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ వచ్చి దారి తీసుకొని వెళ్ళిపోతుంటాయి. అటవీ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు చెక్ డ్యాంలు, నీటి కుంటల్లో నీటి నిల్వలను పరిశీలిస్తున్నారు. సోలార్ మోటార్లకు మరమ్మతులు చేయిస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అటు అడవుల్లో సోలార్ బోర్వెల్స్ ఏర్పాటుపై స్థానికులు, జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మరిన్ని సౌర యూనిట్లను బిగించి మూగజీవాల దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అడవి అనేది చాలా దగ్గర ఉంటది కాబట్టి ఇంకా ఇప్పుడు పెట్టినట్టే బోర్వెల్స్ లాంటివే మరికొన్ని ఇంకా ఎక్స్ట్రా పెట్టి ఏదైతే జంతువులు ఉంటాయో వాటి ప్రాణాలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాదాపుగా ఎన్నో జంతువులు అనేటి నేషనల్ హైవేల మీదకి వచ్చి ఏం చేస్తాయంటే చాలా వరకు నీళ్ల కోసం వచ్చి చనిపోతా ఉంటాయి, ఊర్లోకి వెళ్తా ఉంటాయి. అక్కడ ఎక్కడ పట్టించుకునే స్థితి లేదు. మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట జంతువులకి అనుకూలంగా పెట్టాలని మన అటవీ శాఖని కోరుతున్నాము. మన ఇందల్వాయిలో చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఫారెస్ట్ ఏరియాలో ఎన్నో జంతువులు అనేది నివసిస్తూ ఉంటాయి. వీటికి తాగడానికి నీరు లేక అవి ఎన్నో రోడ్ల పైనకి ఊర్లోకి వెళ్ళి అక్కడ తాగేవి. ఇప్పుడు అక్కడే
ఫారెస్ట్లో ఏం చేస్తున్నారంటే గినంగా అడవి శాఖ వారు ఫారెస్ట్లోనే సోలార్ బోర్వెల్స్ అనేవి ఏర్పాటు చేసి దానిలో ఎప్పటికప్పుడు వాటర్ అనేది స్టోర్ చేసుకుంటూ వారికి ఎంతో ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నారు. అవే ఇంకా మా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఇంకొన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెంచి జంతువులకి ఎంతో ఉపయోగకరంగా దాహం తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా ఆవులు ఏడాది లేదా మహా అయితే ఏడాదిన్నర వరకు పాలు ఇవ్వడం చూస్తుంటాం. కానీ రాజస్థాన్లోని రాజసమంద్ జిల్లాలో ఓ ఆవు మాత్రం 6 ఏళ్లుగా పాలు ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నతోసింగ్ రాజ్పుత్ అనే రైతుకు చెందిన ఈ గోమాత వయసు 16 ఏళ్లు. హార్మోన్ల హెచ్చుతగ్గులు సంభవిస్తే దూడ లేకపోయినప్పటికీ ఆవులు పాలు ఇస్తాయని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని ఆకస్మిక క్షీరోత్పత్తి లేదా హార్మోన్ల సంబంధిత రుగ్మతగా పిలుస్తారని చెప్పారు. ఈటీవీ జబర్దస్త్ షోలో అదిరే అభిగా హాస్యంతో అలరించిన నటుడు అభినయ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం కామాఖ్య. పలు యథార్థ సంఘటనల ఆధారంగా మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఆ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. సముద్రఖని అభిరామి ముఖ్య పాత్రలో నటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో కామాఖ్య టీజర్ను విడుదల చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తున్న కామాఖ్య ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అదిరే అభి ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద సినిమా చూస్తే ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ఇట్. బట్ ఈ చిన్న సినిమా వెనకాల దేర్ సో మచ్ హార్డ్ వర్క్ బికాస్ బడ్జెట్ ఉండదు. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు డిస్ట్రిబ్యూషన్ ఆర్ సెల్లింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇట్ ఇస్ ఆల్వేస్ అ స్ట్రగుల్. బట్ ఎవ్రీబడి దట్ వర్క్డ్ ఇన్ దిస్ మూవీ రియలీ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ రియలీ బిలీవ్డ్ ఇన్ అభి గారోస్ ద ఫైర్ ఇన్ హిమ్. మాకు చాలా సంతోషంగా ఉంది. అరే మేము అనుకున్నప్పుడు ఎలాగైతే రాసుకున్నామో ఆ కథలో ఆ క్యారెక్టర్ ని అలాగే ప్రెజెంట్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ పిక్చర్ ఒప్పుకోవడం వచ్చి టైటిల్ అండి కామాఖ్య అలా నేమ్ చెప్పిన చేసేద్దాం అలా అని చెప్పాను. ఆ పవర్ నాకు తెలుసు. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. ఆ అమ్మ పవర్ కూడా ఈ ఫిల్మ్ లో దిగి మా అందరికి సపోర్ట్ చేయాలని అమ్మ దగ్గర ప్రే చేసుకున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఖమ్మంలో ఈటీవీ సీరియల్ అమ్మోరు నటి చరిష్మా సందడి చేశారు. నగరంలోని ఖారాపురంలో శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కుంకుమ పూజలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు కామాక్షి దీపం, అమ్మవారి పసుపు కుంకుమలను అందజేశారు. చరిష్మాతో మహిళలు ఆమె సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. అమ్మోరు కుటుంబ సమేతంగా చూడదగిన సీరియల్ అని, సినిమాను తలపించే విజువల్ ఎఫెక్ట్స్తో ఉంటుందని నటి చరిష్మా అన్నారు.